వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న రైతు సోదరులందరికీ నమస్కారములు. నా పేరు జడల బాలరాజు, ధన్వాడ గ్రామం లోకల్లో ఉంటాను. నన్ను చాలామంది రైతులు కూడా గుర్తుపట్టవచ్చు. మాది కట్టెల మిషన్ ఉంది ధన్వాడలో, వాళ్ళకి చాలామంది వస్తుంటారు కాబట్టి కొంతమంది గుర్తుపట్టే అవకాశం ఉంది. నేను కరోనా సమయంలో 2019 నుంచి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. గతంలో మా నాన్నగారు చాలా వ్యవసాయం చేసేవారు కాబట్టి నేను ఏ పని చేసినా ఉత్తమమైనది ఏదని సెర్చ్ చేస్తాను. ఆ విధంగా ఫోన్లో ఉత్తమమైన వ్యవసాయ విధానం ఏదంటే సుభాష్ పాలేకర్ గారిది, విజయరామ్ గారిది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం అని తెలిసింది. అప్పటి నుంచి మొదలుపెట్టి కొద్ది కొద్దిగా పొలానికి ఫినిషింగ్ వేసుకొని 3 ఎకరాల పొలంలో 2 బావిలు నేను తోడుకున్నాను. ఎవరు బావులు తోడుకోరు. మా వాళ్ళు కొందరు వ్యతిరేకించినా కూడా లేదు, మన పొలంలో నీళ్ళ సమస్య చాలా ఉంది, నీళ్లు లేవు, 4 బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయి. చివరికి 1 ఇంచున్నర బోర్ పడింది. ఆ బోరు పడకముందే మా పొలంలో ఏటవాళ్ళు ప్లేసు, నీళ్లు బయటికి పోయే ప్లేసు గుర్తించి 2 బావిలు ఫారం పనులని తోగించుకొని వర్షం నీటిని ఒడిసి పట్టుకొని అందులో కొన్ని మోటార్లు తెచ్చుకొని రకరకాలుగా ప్రయత్నాలు చేసి కొంచెం నష్టపోయి కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాను. మొదట్లో ఒక 10 బస్తాలు మాత్రమే 1 ఎకరం పొలంలో పండింది. ఆ తర్వాత 15, 20, ఇప్పుడు 20 దాటింది. వర్షాకాలం మాత్రమే చాలా అద్భుతంగా పండుతుంది. ఈ వ్యవసాయం గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి కొన్ని ముఖ్యమైన అంశాలనే మీ దగ్గర ప్రస్తావిస్తాను. వర్షం నీటిని ఖచ్చితంగా ప్రతి రైతు వెనకటి కాలం లాగా ఒక బావి తోడుకోవాలి. ఎన్ని బోర్లు వేసినా రైతులు నష్టపోతున్నారు, డబ్బులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. కాబట్టి మన పొలంలోనే నీళ్లు వర్షానికి బయటికి పోయే ప్లేస్ని గుర్తించి ఒక లోతట్టు బావిని తోడుకొని వర్షం నీటిని ఒడిచిపట్టి వినియోగించుకోవాలి. ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఖచ్చితంగా ఒక దేశీయ ఆవు ఉంటేనే ప్రకృతి వ్యవసాయం విజయవంతం అవుతుంది. కాబట్టి చాలా మటుకు ఈ రైతులందరి దగ్గర ఆవులు ఉంటాయి, చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. వరి చాలా సులభం ప్రకృతి వ్యవసాయంలో నేను చేస్తున్నాను. కాబట్టి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువులు ఖచ్చితంగా వేసుకోవాలి. వరి పొలంలో ఒకే రకం కాకుండా నవధాన్యాలు వేసుకోవాలి. నవధాన్యాలు పచ్చి రొట్టె వేసుకొని కలియెడుతున్నాం వల్ల ఎరువులు చాలా మటుకు తగ్గించవచ్చు. ఈ విధంగా రైతులు ప్రకృతి వ్యవసాయంలో వరి మరియు కూరగాయలు కొద్దిపాటి మన కుటుంబ సభ్యులకు, మనకు, మన పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి కూరగాయలు అన్ని రకాలు, ఆకుకూరలు, వరి ఈ విధంగా అన్ని రకాలు పండించుకొని మనం తిన్న తర్వాత మిగిలిన పంటలను మన మిత్రులకు, అధికారులకు అమ్ముకొని ఆ విధంగా కొద్దిగా పెంచుకుంటూ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం సక్సెస్ కావాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.